ఇమాజిన్ చేసుకోండి, మీరు మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక లాంగ్ ట్రిప్ ప్లాన్ చేశారు అండ్ మీరు కార్లో హ్యాపీగా వెళ్తూ ఉన్నారు. మిడిల్లో సడన్గా ఫ్యూయల్ అయిపోయింది అండ్ మీరు అస్సలు కంగారు పడట్లేదు, ఎందుకంటే మీ కార్ ఫ్లెక్స్ ఫ్యూయల్ బేస్డ్ కాబట్టి. ఫ్యూయల్ అయిపోయినప్పటికీ మీ కార్ ఆటోమేటిక్గా ఎలక్ట్రికల్ వెహికల్ అంటే బ్యాటరీ ఛార్జ్తో ఇప్పుడు ఆ హైవే మీద హ్యాపీగా వెళ్ళిపోతుంది. అండ్ మీ ఫ్రెండ్స్ అందరూ ఇది అస్సలు గమనించలేదు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఇథనాయిల్ బ్లెండ్ ఉన్న ఫ్యూయల్ని మీరు హ్యాపీగా ఫ్యూయల్ ట్యాంక్ ఫుల్ చేశారు అండ్ మళ్ళీ ఆ కార్ ఎలక్ట్రికల్ ఛార్జ్ నుంచి ఇప్పుడు ఫ్యూయల్ బేస్డ్ ఛార్జ్కి మారి హ్యాపీగా మళ్ళీ మీరు వెళ్ళిపోతున్నారు. ఇది చాలా ఫ్యూచరిస్టిక్గా అనిపిస్తుంది కదా, కానీ ఇది అంత ఫ్యూచరిస్టిక్ కాదు. ఎందుకంటే ఈ రియాలిటీ మనం ఇండియన్ రోడ్స్ పైన చాలా తొందరలో చూడబోతున్నాం. అండ్ దీనికి కారణం మన ఇండియన్ ట్రాన్స్పోర్టేషన్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు. ఎందుకంటే ఇండియా ఇప్పుడు చాలా డిఫరెంట్ సొల్యూషన్స్ మీద, అది కూడా సస్టైనబుల్ ట్రాన్స్పోర్టేషన్ మీద ఇప్పుడు ఖర్చు పెడుతుంది. అండ్ ఇండియా జస్ట్ ఈవీస్ మీద మాత్రమే ఖర్చు పెట్టట్లేదు. ఇథనాయిల్ బ్లెండ్స్, హైడ్రోజన్, బయోగ్యాస్ అండ్ కొత్తగా ఇప్పుడు ఫ్లెక్స్ ఫ్యూయల్ హైబ్రిడ్ ఈవీస్, ఇవన్నిటి మీద కూడా హైయెస్ట్ బెట్స్ని పెడుతుంది సస్టైనబుల్ ట్రాన్స్పోర్టేషన్ గురించి. అయినా మీరు అనుకుంటూ ఉండొచ్చు, ఇండియా మొత్తం ఈవీస్ మీదనే ఖర్చు పెట్టవచ్చు కదా అని. కానీ ఇక్కడే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈవీస్ అంత గ్రీన్ కాదు మనం అనుకునే అంత. ఎందుకు అని అంటే దాని మ్యాసివ్ బ్యాటరీస్ని ప్రొడక్షన్ చేయడానికి కావాల్సిన డర్టీ బిజినెసెస్ అండ్ దానికి వచ్చే పొల్యూషన్ ఇంకొకటి ఉంది. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఇండియాలో 80% ఆఫ్ ద ఎలక్ట్రిసిటీ మనం ఇప్పటికి కూడా కోల్ ద్వారానే ప్రొడ్యూస్ చేస్తున్నాం. అంటే మనం వరల్డ్ మొత్తంలో ఒక పిఆర్ నైట్మేర్ని మనం చూడాల్సి వస్తుంది. ఇండియన్ కార్స్ టోటల్ ఈవీసే, కానీ అవిటిని పవర్ చేసేది మాత్రం కోల్ స్టేషన్స్ అని చెప్పేసి. సో అస్సలు బాగుండదు కదా. సో మనలాంటి డెవలపింగ్ ఏం చేయాలి అసలు? సో ఇక్కడే ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ మనకి అండదండగా ఉంటాయి. ఎందుకు అని అంటే మనం ఇక్కడ బ్రెజిల్ యొక్క ప్లే బుక్ని వాడుతున్నాం. మన సౌత్ అమెరికన్ ఫ్రెండ్స్ ఏం చేశారంటే ఇథనాయిల్ని వాళ్ళ ఫ్యూయల్తో 90s నుంచే వాడుతున్నారు. సో అప్పటి నుంచి వాడడం వల్ల మనం వాళ్ళ దగ్గర నుంచి కొన్ని నేర్చుకోవచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళు 90% ఆఫ్ ద లైట్ డ్యూటీ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫ్లెక్స్ ఫ్యూయల్ రెడీగా ఉన్నాయి. అదే మనం సక్సెస్ స్టోరీ అని అనుకోవచ్చు. కానీ ఇక్కడే మనం ఇండియాలో ఒక ట్రిక్కీ క్వశ్చన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకో తెలుసా? ఇండియా దగ్గర 10 బిలియన్ లీటర్స్ ఆఫ్ ద ఇథనాయిల్ని మనం ప్రొడ్యూస్ చేయాలి. ఎందుకనంటే 2025 వరకు మనం మినిమం బ్లెండింగ్ టార్గెట్ 20% అని పెట్టుకున్నాం. కానీ మనం అక్కడికి హాఫ్ దూరంలో కూడా చేరుకోలేదు. ఇది ఎలా ఉందో తెలుసా? ఒక ఒలింపిక్ యొక్క పెద్ద స్విమ్మింగ్ పూల్ని జస్ట్ మన ఇంట్లోని పైప్ ద్వారా వాటర్తో ఫిల్ చేయాలి అని అనుకుంటున్నాం. ఇది చాలా ఎక్కువగా టైం తీసుకునేది. ఇక్కడే మనకు హైబ్రిడ్ మోడల్స్ సూపర్ హీరో లాగా కనిపిస్తాయి. ఎందుకంటే ఇది బెస్ట్ ఆఫ్ ద బోత్ వరల్డ్స్. క్లీనర్, ఈవీస్ కన్నా ప్యూర్ అండ్ ప్రాక్టికల్ కూడా షార్ట్ టర్మ్ ప్రకారం చూసుకున్నట్టయితే. ఎందుకంటే ఫ్లెక్స్ ఫ్యూయల్ ఈ రెండింటి మిక్స్ కాబట్టి. అందుకే ఇది ఒక పొటెన్షియల్ గేమ్ చేంజర్ మనలాంటి డెవలపింగ్ కంట్రీస్కి. కానీ ఇప్పుడే పార్టీ చేసుకోకండి, ఎందుకంటే వీటిని తట్టుకోవడానికి మనకు చాలా ఎక్కువగా హర్డిల్స్ ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే వెహికల్స్ ఇలా తయారు చేసే వెహికల్స్ చీప్ కాదు. దగ్గర 40 to 50% ఎక్కువ కాస్ట్ కొనాలి అంటే. అలాగే ఇథనాయిల్ అనేది చాలా ఎక్కువగా కరోసివ్ కూడా, అంటే మన ఇంజిన్ ఈజీగా రస్ట్ పట్టేలాగా చేస్తుంది. అంటే హయ్యర్ మెయింటెనెన్స్ కాస్ట్ కూడా. అండ్ ఇథనాయిల్ని తయారు చేయడానికి ఫుడ్ సేఫ్టీ కూడా మనకి ఎక్కువగా వస్తుంది. ఇది ఒక క్లాసికల్ కేస్ ఆఫ్ రాబరీ అనుకోండి. ఒక దగ్గర మనం ఫుడ్ సెక్యూరిటీ గురించి వాడుకోవాలి, మరొక వైపు సస్టైనబుల్ ట్రాన్స్పోర్టేషన్ కూడా. సో ఇలాంటి టైంలోనే మనం చాలా ఎక్కువగా టెక్నికల్ అండ్ ఎకనామిక్ అండ్ ఎథికల్ కన్సిడరేషన్స్ కూడా చూసుకోవాలి. సో ఇలాంటి ఛాలెంజెస్ అన్నిట్లలో మనకి ఒక ఇన్నోవేటివ్ అండ్ మోస్ట్ అఫోర్డబుల్ సొల్యూషన్ కావాలి. సో ఇలాంటి సొల్యూషన్స్ చాలా తొందరగా రావాలి అండ్ ఇండియా ఫ్లెక్స్ ఫ్యూయల్లో వన్ ఆఫ్ ద లీడర్ కావాలి అని కోరుకుందాం సస్టైనబుల్ ట్రాన్స్పోర్టేషన్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో నుంచి వరకు చూసినందుకు. మీకేమైనా నచ్చకపోతే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి.